నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే నా కళ్ళ ముందే జరిగిన ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. ఇది ఇప్పుడు కాదండి. నేను చిన్నప్పుడు జరిగిన విషయం. నేను స్కూల్‌కి పోయే టైంలో జరిగిన విషయం అండి ఇది. ఈరోజు ఎందుకో మా తను గుర్తొచ్చి మీతో చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి గురించే చెప్తానండి. ఆ అమ్మాయి కొంచెం నాకు క్లోజ్‌గానే ఉండేదండి. చిన్నప్పటి నుంచి గూడాను. ఎందుకంటే పక్కపక్క వీధుల్లో ఉండేవాళ్ళమే. స్కూల్‌కి ఒకటే స్కూల్‌కి పోయేవాళ్ళము. ఆ విధంగా మాకు పరిచయము. అట్లాగే ఫ్యామిలీస్ కూడా కొంచెం మాట మంచిగుండేది. అట్లాగా నాకు తెలుసు గాబట్టి ఆ అమ్మాయి గురించి పూర్తిగా విషయం అంతా ఏ టు జెడ్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయికి అప్పుడే 13 ఏళ్ళు పూర్తయి 14 వచ్చుంటదండి. అంతే ఇంచుమించుగా ఒక సంవత్సరం, 2 ఏళ్ళు అటు ఇటుగా ఉంటాయి మా ఇద్దరి వయసు. 14 ఏళ్ళు వచ్చుంటాయి అంతే. ఎప్పుడు 12, 13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళండి. అందరిని మేనరికాల్లో. తర్వాత ఏదైనా అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నందువలన మేనరికం అంటే మేనత్త పిల్లలు, మేనమామ పిల్లలు ఇట్లా మేనమామల్ని అట్లా చేసుకునేవాళ్ళండి వాళ్ళ ఇంట్లో. అట్లాగే ఆ అమ్మాయిని కూడాను వాళ్ళ మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఆ అమ్మాయిని. అనుకుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ మా పక్కన ఒకరు ఉన్నారండి. వేరే క్యాస్ట్. వాళ్ళది కొంచెం పెద్ద క్యాస్ట్ అండి. వాళ్ళ క్యాస్ట్ కాదు. ఆ అమ్మాయి వాళ్ళ క్యాస్ట్ కాదు. ఆ క్యాస్ట్‌లో ఆ అబ్బాయిని ప్రేమించింది. ఆయనకి పెళ్లి కాలేదు. ఆ అమ్మాయికి కూడా పెళ్లి కాలేదు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అది ఇంట్లో వాళ్ళకి తెలిసిందో, లేకపోతే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందో ఏదో మొత్తానికి వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగినాయండి. రెండేళ్ల మధ్యన గొడవలు జరిగాయి. జరిగినప్పుడు వీళ్ళేం అనుకున్నారంటే, ఎందుకు ఇట్లాగ మన అమ్మాయి ఇట్లా చెడ్డ పేరు తెస్తుందని చెప్పని, సొంతం వాళ్ళ నాన్న వాళ్ళ అక్కుంది. అక్క కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసారు. బలవంతంగా పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా కూడాను, ఆ చిన్న వయసు కదండీ! అప్పుడు ఏదో ముచ్చట పెళ్లి చేస్తున్నారు. హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. అత్తగారింటికి పోతాను. పిల్లల్ని కంటాను. కొంతమందికి అదొక పిచ్చండి. సంసారము, పిల్లలు అదొక పిచ్చి. కొంతమందికి చదువుకోవాలా, నేను ఏదో చెయ్యాలా, ఏదో సాధించాలా అన్న ఒక ఆశ ఉంటది కొంతమందికి. కొంతమందికేందంటే పెళ్లి చేసుకోవాలా, సంసారం చేయాలా, సినిమా ప్రభావం ఉంటది వాళ్ళ మీద. ఎందుకంటే ఆ సినిమాలో ఆ ఇల్లాలు ఎట్లా చేస్తుంటది, ఆ ఇల్లాలు ఒక హీరోయిన్ గదండీ! ఆ హీరోయిన్ క్రెడిట్ అంతా వస్తది గదా! అంత క్రెడిట్ మనం తీసుకోవాలని వాళ్ళనుకుంటారు. అట్లాగా ఒక్కొక్కరు ఒక్కో రకంలా ఆలోచిస్తుంటారు గదండీ! ఈ అమ్మాయి ఏం చేసింది, సరే ఇష్టమైనా అవ్వకపోయినా నాకు పెళ్ళైతే చేస్తున్నారు అని చెప్పని పెళ్లి చేసేసుకుందండి వాళ్ళ మేనత్త కొడుకుని. చేసుకున్న ఒక 6 నెలలు గూడా లేదండి. వచ్చేసింది పుట్టింటికి. ఏదో గొడవలు పడ్డాయి. ఏం జరిగిందో ఒక విలేజ్‌లో ఇచ్చారు. గొడవలు పడి వచ్చేసింది. వచ్చేసి కొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడే ఉండిపోతే మామూలుగా ఫ్రెండ్స్ అన్నాక కొంత కాకపోతే కొంతైనా చెప్పుకుంటారు గదండీ! అప్పుడు పెళ్లి అయిన తర్వాత నాతో చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, "నాకు మా మామ అంటే ఇష్టం లేదు. మా అత్త కొడుకు. నేను ఇట్లాగా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను." పేర్లు చెప్పనండి. వాళ్ళు ఇప్పటికి గూడా ఉన్నారింకా. పెద్దోళ్ళు అయిపోయినా గూడా ఉన్నారు. కానీ ఆ అమ్మాయి అయితే లేదండి. అందుకని. వాళ్ళ అక్కల చెల్లెలు ఆ అమ్మాయి అక్కల చెల్లెళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాళ్ళు, ఆ అబ్బాయికి భార్య అందరూ ఉన్నారు. అందుకని నేను ఆ పేర్లయితే చెప్పను గాబట్టి, ఉన్నదున్నట్టు చెప్తున్నాను. నాకు ఇట్లాగా ఏదో కల్పితమైన కథలు చెప్పడం అయితే రాదండి నాకు. కళ్ళ ముందే జరిగిందైతే నాకు ఫ్లో వస్తదండి. ఏదైనా స్కూల్‌లో చదువుకున్న పాఠాలైనా గానీ, నాకు ఆ సార్ జెప్పినప్పుడు ఎదురుగా నేను మనసు పెట్టి విన్నది నాకు అప్పుడే స్టిక్ అయిపోద్దండి బ్రెయిన్‌లో. బుక్కులో చదివిన దానికన్నా, ఎదుటోళ్ళు చెప్పిన మాట బ్రెయిన్‌లో స్టిక్ అయిపోద్ది. అందువల్ల నేను ఉన్నదే చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి "ఎందుకొచ్చావు? ఎందుకు ఇక్కడే ఉన్నావు?" అని అడిగితే చెప్పిన విషయం ఏందంటే, "నాకు ఆయనంటే ఇష్టం లేదు. మా మామ అంటే నేను ఈయన్ని ఇష్టపడ్డాను" అని చెప్పింది. తర్వాత ఇష్టపడి కూడాను అప్పటికి ఆయనకి పెళ్లి కాలేదండి. ఆ అమ్మాయి ఏదో ఒక సాకు పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోతూ, వస్తూ అట్లా ఉండేది. వాళ్ళు ఇద్దరండి అన్నదమ్ముళ్ళు. ఆ పెద్ద ఆయన్ని ప్రేమించింది ఈ అమ్మాయి. ఇక ఈ పోతూ వస్తూ ఉండే టైంలో వాళ్ళ అమ్మగారు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు చూసి, వాళ్ళ అమ్మానాన్నలకి చెప్పి గొడవ పెట్టుకుందండి. ఇది ముందు గొడవ పడిందో లేదో నాకు తెలవదు. ఆ తర్వాత జరిగింది మటుకు నాకు తెలుసండి. ఈ అమ్మాయి పెళ్ళయ్యి పుట్టింటికొచ్చేసి ఉన్నప్పుడు వీళ్ళతోటి చెప్పుకోవడము,
అదే వీళ్ళొచ్చి వాళ్ళతో చెప్పడము, ఇంట్లో ఆ అమ్మాయిని కొట్టడము ఇవన్నీ జరిగాయండి నాకు తెలిసి. ఈ జరిగిపోయిన తర్వాత ఈ అమ్మాయి కొన్నాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోయింది. కనిపించకుండా వెళ్ళిపోయి ఆహ్, వాళ్ళు వెతికారండి, మనుషుల్ని పెట్టి వెతికారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలు వెతికారు. వెతికిన ఒక హ్మ్, 3 నెలలకో ఏమోనండి ఎక్కడో చిక్కింది. అంటే నాకు తెలిసి ఒక సిటీలో చిక్కిందండి. అంటే మాది ఊరు గదండీ! నెల్లూరు గదా! ఆ అమ్మాయి ఒక సిటీలో చిక్కింది. భాష గాని భాషగా ఉండే ఒక ఊర్లో సిటీలో ఉండిందండి. మన భాష గాదు. ఆ సిటీలో ఉండింది. ఆ సిటీలో ఉంటే ఆ అమ్మాయిని తీసుకొనొచ్చారు ఇంటికి. తీసుకొచ్చి మళ్ళా మంచి మాటలు జెప్పి వాళ్ళ అత్తగారింటికి పంపించారండి. అత్తగారింటికి పంపించిన 2 రోజులకో, 3 రోజులకో మళ్ళా వచ్చేసింది ఆ అమ్మాయి. వచ్చేస్తే ఆహ్, "ఏమి ఎందుకొచ్చావు? ఏంటి?" అని అడిగితే, నాకు హ్మ్, వాళ్ళు పంపించేశారు అని చెప్పింది. చాలా రోజులు అట్లాగే కవర్ చేసింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని అక్కడికి పంపిస్తే వాళ్ళు వద్దన్నారండి. ఎందుకంటే ఆ అమ్మాయి కడుపుతో ఉంది. ఆ బిడ్డ మా బిడ్డ గాదు అని చెప్పని వాళ్ళు వద్దన్నారు. ఇక ఆ అమ్మాయి బిడ్డను గాని పుట్టింట్లోనే బిడ్డను గాని ఉన్నిందండి. ఒక హ్మ్. సంవత్సరం దాకా ఉన్నిందండి బిడ్డతోటి. ఆ తర్వాత వీళ్ళేదో మంచి చేసి, రాజీ చేసి అక్కడికి పంపించారు. పంపించిన ఒక 3 నెలలకి ఆ అమ్మాయి చనిపోయిందండి అక్కడేను. 3 నెలలకు చనిపోతే ఆ అమ్మాయిని తీసుకొనొచ్చారు. నెల్లూరుకి, ఆ ఊరు నుంచి విలేజ్ నుంచి నెల్లూరుకి తీసుకొచ్చి హాస్పిటల్‌కి తీసుకుపోయారు. కానీ ఆ మధ్యలో ఆ అమ్మాయికి కొంచెం ఊపిరుండగా అంటే చంపేయలేదు వాళ్ళు. ఇండ్రిని తాగిందండి. పొలాల్లో కొట్టే ఇండ్రిన్ ఉంది గదా! అది తాగేసింది. ఆ తర్వాత మనకి రకరకాలుగా పుకార్లొచ్చాయండి. వాళ్ళే బలవంతంగా తాపిచ్చారని, ఆ అమ్మాయే తాగిందని ఇట్లా రకరకాలుగా ఇనిపిచ్చాయి మాటలు. అది నిజమో, అబద్ధమో ఆ భగవంతుడికే తెలవాలి. కాకపోతే ఆ అమ్మాయి ఇంకా ఊపిరితో ఉండంగా ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళు చూసి ట్రాక్టర్‌లో వేసుకొని ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకొచ్చే మధ్య దారిలో గూడా కొంచెం ఊపిరుంటే వాళ్ళ బావగారు కాలేసి గొంతు మీద ఇట్లా నలిపేసేసాడు అనే మాట కూడా విన్నాను నేను. చంపేశాడు. చంపేయడం అయితే చచ్చిపోయింది ఆ అమ్మాయి. హాస్పిటల్‌కి పోయేటప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. కానీ అప్పుడు అట్లా చేయకుండా ఉంటే ఒకవేళ కక్కిచ్చి పాయిజన్‌ని కక్కిచ్చేసి ఆ అమ్మాయిని బతికిచ్చేవాళ్ళేమో గానీ, ఆ అమ్మాయి అప్పుడైతే చనిపోయింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు గదండీ! ఆ కొడుకుని మళ్ళా వాళ్ళు ఊర్లోనే ఉంచుకున్నారు. కానీ ఆ అబ్బాయి అయితే నిజంగా అంతా వాళ్ళ నాన్నలాగే ఉంటాడండి. నిజంగా నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి అయితే ఏ పొరపాటు చేయలేదండి. కానీ వాళ్ళు నిందలేశారు. ఆ నిందలేసి వేరే సిటీలో ఉన్నందువల్ల ఆ అమ్మాయి తప్పు చేసిందని చెప్పని నిందలేసేసి ఆ అమ్మాయిని పంపించి, ఈ రకంగా నానా విధాలుగా ఆ అమ్మాయి మనసుని ఎంత బాధ పెట్టారంటే వాళ్ళు, అందుకనే వాళ్ళ ఇంట్లో ఆ పాపం ఊరికనే పోలేదండి. చాలా ఘోరాలు జరిగాయి వాళ్ళకి. జరిగేసి ఇక అన్నీ అనుభవించారండి. ఈ కంటితో నేను చూశాను కాబట్టి, ఇక అంత వివరంగా నేను చెప్పదలుచుకోలేదు. తన వరకే ఆ అమ్మాయి మంచిది అని చెప్పే విషయం కోసం నేను ఈ మాట చెప్తున్నానండి. ఆ అమ్మాయి ఒక్క పొరపాటు వయసు తక్కువైనందువల్ల చేసిన తప్పు. అంటే ఆ వయసులో ప్రేమలో పడ్డం వల్ల, ఆ ప్రేమలో పడినందువల్ల క్యాస్ట్ గాని క్యాస్టు వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల, ఇక్కడ పుట్టింటోళ్ళు ఆ అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఈ నాశనం అయిపోయిన జీవితాన్ని ఏదో ఒక రకంగా బాగుపరుచుకుందాం అనే సమయంలో వాళ్ళు మళ్ళా అత్తగారింట్లో టార్చర్ పెట్టడం, అమ్మాయి పుట్టింటికి రావడము, మళ్ళా బిడ్డను కని మళ్ళా అక్కడికి పోవడము, అక్కడికి పోయినాక ఆ అమ్మాయిని చనిపోయేలాగా చెయ్యడము. చంపేశారో, చనిపోయేలాగా చేశారో తెలవదండి నాకైతే. కానీ కొందరంటారు వాళ్ళు చంపేశారంటారు. కొందరు ఆ అమ్మాయే ఇండ్రిన్ తాగింది అంటారు. అప్పట్లో ఇండ్రిన్ అనేవాళ్ళండి మందులు. ఇప్పుడేమున్నాయో తెలవదు నాకు. పంట పొలాలు వీళ్ళు విలేజ్‌లో గదండీ ఉండేది. ఆ పంట పొలాలకు కొట్టే మందుని ఇండ్రిన్ అంటారు. ఆ ఇండ్రిన్ తాగి చనిపోయింది అని అంటారు. కానీ నాకైతే చాలా బాధేసిందండి అప్పట్లో. నేను చిన్నదాన్ని, స్కూలుకి పోయేదాన్ని నేను. అప్పుడు ఈ విషయం తెలిసింది. నాకైతే ఆ అమ్మాయి పోయేటప్పుడు, రిటర్న్ పోయేటప్పుడు బిడ్డతోటి చంకనిట్ట బిడ్డని పెట్టుకొని టర్నింగ్‌లో నాకు ఇట్ట టాటా చెప్పిందండి. ఇంక మళ్ళా చనిపోయిన శవం వచ్చింది. అంతే.
నాకు ఈరోజు కూడా ఆ సంఘటన గుర్తొస్తే చాలా బాధండి. అందుకే నాకు ఫస్ట్ నుంచి కూడాను లవ్ మ్యారేజ్ అంటే వ్యతిరేకతను చూపించనండి. ఇష్టపడ్డోళ్ళు పెళ్లి పెళ్లి చేసుకోవాలని నా ఉద్దేశం. ఇక ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ బిడ్డనైతే వాళ్ళ నాన్న దగ్గరే ఉంచుకొని, వాళ్ళ నాన్న చదివించుకొని పెద్ద చేశాడండి. పెద్ద చేసి ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళయ్యి, బిడ్డలు, వాళ్ళ పిల్లలు కూడాను పెరిగి హ్మ్. కాలేజీకి పోతున్నారండి ఆ అబ్బాయి బిడ్డలు. అంటే ఆ అమ్మాయి మనవలు, మనవరాళ్ళు కాలేజీకి పోయే వయసు ఉన్న పిల్లలండి. అంటే ఆ అమ్మాయి 15 ఏళ్లకే కనేసింది గదండీ ఒక బిడ్డని. అందుకని ఇప్పుడు కాలేజీకి పోయే పిల్లలున్నారు వాళ్ళకి. ఇట్లాగా ఇంకా ఆ అమ్మాయిని చేసుకున్న ఆయనున్నాడు గదా! వాళ్ళ కొడుకు గాదండి. ఆ అమ్మాయిని చేసుకున్న వాళ్ళ మేనమామ ఉన్నాడు గదా! అదే మేనత్త కొడుకు. ఆయనైతే మళ్ళా రెండో పెళ్లి చేసుకొని, మళ్ళా ఇద్దరు పిల్లలు, వాళ్ళు బాగున్నారండి. ఇప్పుడైతే అందరూ బాగున్నారు. కానీ పోయింది ఎవరండి? అన్యం పుణ్యం తెలవని ఆ అమ్మాయి. ప్రేమించిన పాపానికి చనిపోవాల్సొచ్చింది. కాబట్టి నాకు తెలిసి ప్రేమించడం తప్పు గాదండి. ప్రేమించడం తప్పు గాదు. ప్రేమించిన వాళ్ళని దగ్గరికి తీసుకొని, నయానో భయానో ఒప్పించడమో, లేకపోతే వాళ్ళకిష్టమైన పెళ్లి చెయ్యడమో చెయ్యండి. తల్లిదండ్రులుగా మీరు ఆ మంచి పని జేసి, వాళ్ళ జీవితానికి ఒక దారి చూపించండి. తల్లిదండ్రులంటారో, రాతంటారో, వాళ్ళకిష్టమైన వాళ్ళనిచ్చి పెళ్లి జేయడమే మంచిదని నేననుకుంటున్నాను. మీరు అవునా? కాదా? అని ఒక కామెంట్ పెట్టి, లైక్ జేసి, షేర్ జేసి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోని వాళ్ళు ఉంటేను. ఇది ఈరోజు నేను చాలా బాధగా చెప్తున్న విషయం అండి ఈ విషయం. ఆ అమ్మాయి గుర్తొచ్చింది నాకు. ఉన్నాను. కాస్త మనసులో కష్టం లేకుండా చెప్పుంటే బాగున్నేమో. కానీ మనసులో కష్టంతోనే చెప్తున్నానండి.